ఈమెని రహస్యంగా కలవడం. ఎందుకంటే ఈ తరుణ్ భార్య కూడా వాళ్ళ తల్లి విజయవాడ సమీపంలో ఎక్కడో పనిచేస్తుంది. ఆమె దగ్గరికి వెళ్తున్నాననే నెపంతో తీసుకుని వచ్చి వీళ్ళిద్దరూ కలిసే పరిస్థితి చేస్తున్నప్పుడు సడన్ గా నిన్న జరిగిన ఈ సంఘటన నిజంగానే చాలా హృదయ విచారకరం. కారణం ఏంటంటే పుట్టిన ఈ 1.5 అంటే సంవత్సరం 8 నెలలు గల ఈ హర్షిత బాగాలేదు, తనకు నచ్చలేదని ఒక కారణంతో ఈ మానవ మృగం వంశీ ఆ పాపని కాళ్ళు పట్టుకుని గోడకేసి కొట్టడం, అక్కడికక్కడే చనిపోతుంది. చనిపోయిన నేపథ్యంలో ఈ విషయం కొడుకు ద్వారా తండ్రికి తెలుస్తుంది. ఇట్లా పాప చనిపోయింది, పాప ఎలా చనిపోయింది అనేది తెలియట్లేదు, పాప అయితే చనిపోయిందని చెప్తున్నారు అని తండ్రి తెలుసుకున్న తర్వాత తండ్రి వెంటనే గన్నవరం నుంచి విజయవాడకు వచ్చి అసలు ఏం జరిగింది అని ఎంక్వైరీ చేసుకోవడం, చూడడం, తర్వాత అసలు విషయం బయటపడడం. దీనికి కారణం వంశీ అతని భార్య ఇద్దరు అని తెలిసడం. దాంతో నిన్న సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి వెళ్లి 0 FIR నమోదు చేశారు. అయితే ఈ FIR ని తిరిగి గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని అదుపులో తీసుకున్నారని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు దాకా ఏం జరిగింది అనేది ఇంకా తెలియలేదు. 5 సంవత్సరాల కొడుకు చెప్పిన సమాచారం ద్వారానే ఈ విషయాన్ని తండ్రి కూడా తెలుసుకున్నాడు. మొదట వీళ్ళకి తండ్రికి కూడా చాలా లేట్ గా తెలిసింది. జరిగిన సంఘటన తర్వాత ఏదో ఊపిరాడలేదు, లేదు బాగలేదు అని చెప్పి ప్రయత్నం వీడు అండ్ ఈమె భార్య ఇద్దరు చేసినప్పటికీ తర్వాత 5 సంవత్సరాల కుమారుడు తండ్రికి ఫోన్ చేసి ఇది జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పడంలోనే తండ్రి అలర్ట్ అయ్యాడు. తండ్రి వచ్చి పూర్తిగా ఆహారాన్ని చూసి ప్రయత్నం చేసి పోలీసులకైతే చెప్పిన పరిస్థితి. ఇప్పుడు వీడి పూర్తి పేరు కూడా ఖనిజ వంశీ. అంటే వీడు నిజంగానే తరుణ్ వీళ్ళిద్దరు కూడా గతంలో ఫ్రెండ్స్. సో ఇటువంటి నేర చరిత్ర కలిగిన ఈ వంశీతో ఈ తరుణ్ కూడా స్నేహం చేస్తూనే ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ వంశీ అనే విషయాన్ని చాలా లేట్ గా తెలుసుకుంటాడు తరుణ్. సో ఆ తల్లి చెప్పకుండా విజయవాడలోకి వచ్చి సెపరేట్ గా రూముల్లోనూ ఇంకో దగ్గర వీళ్ళు కలవడం, వీళ్ళ ఇంటి దగ్గరనే వంశీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆ తల్లి రావడం, ఇవన్నీ వరుసగా ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల నుంచి ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కూడా తండ్రి చెప్తున్నాడు. అయితే తండ్రి వ్యవహారం మీద పోలీసులకు కంప్లైంట్ చేయడం, ఇప్పుడు వంశీని అదుపులో తీసుకున్నారు. కాకపోతే కేసులు మాత్రం గన్నవరం పోలీస్ స్టేషన్ కి తిరిగి పంపిస్తారు. ఇక్కడ విజయవాడలో సత్యనారాయణపురంలో ఈ కేసుని 0 పోలీస్ స్టేషన్ గా 0 FIR గా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో అక్రమ సంబంధానికి ఆ పాప అడ్డుగా ఉందని చెప్పి వంశీ ఎవడైతే అక్రమ సంబంధంలో వ్యక్తి ఉన్నాడో చాలా దారుణంగా గోడకేసి కొట్టి హతమార్చాడు. వాడిపై గతంలో పోక్సో కేసు కూడా ఉందంట. ఇదే వ్యక్తిపైన గతంలో పోక్సో కేసు కూడా ఉంది. అటు మహిళ అండ్ తన భర్త ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ వంశీ అనేవాడు భర్త ఫ్రెండ్. వాడు అప్పుడప్పుడు ఇంటికి రావడము, లేకపోతే వాడు పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. భర్త ఉన్నాడు, అత్తమ్మ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా చక్కగానే జీవితం. అది వదిలేసి వీడి మాయలో పడిపోయి ఆ పాపని హతమార్చుకుంది ఆ తల్లి. ఇక్కడ డెఫినెట్గా మహిళను కూడా క్వశ్చన్ చేయాల్సిందే. షీ షుడ్ ఆల్సో బి పనిష్డ్. ఒకసారి ఆ భర్త అంటే ఈ పాప తండ్రి మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. ఏం మాట్లాడారు చూడండి. అన్నవరం ఎస్టీ కాలనీ కోనచెరువు దగ్గర మా పాపని పలానాడు చంపాడు. గన్నవరంలో ఉంటాడు, కనజ వంశీ అనేవాడు. మా పిల్లల్ని ఏం జరిగింది అనేది ఏంటనేది తెలియదు. విజయవాడలో జరిగింది ఇది. విజయవాడలో పలానా చోట వర్క్ చేస్తాడు, కొరియర్ దాంట్లో చేస్తాడు. పలానాడు ఇలా మా పిల్లల్ని ఇప్పుడు అవసరం అతనికి ఎందుకు వచ్చింది? పిల్లల్ని అవసరం 4 రోజులుగా మా ఆవిడకన్నా ఆడికి అక్రమ సంబంధం ఉంది. అయితే ఆ పిల్ల నాకు నచ్చలేదు అని చెప్పి నేను పిల్లకి 1 సంవత్సరం 8 నెలలు. భార్య అక్కడే ఉందండి. మా భార్య అన్న మా పిల్లోడు టిఫిన్కి వెళ్ళారు.
అప్పుడు ఆ టైంలో ఈడు పిల్ల రూమ్లోనే ఉన్నారు. అతనికి మీకు అతనికి గాను మీ భార్యకి అక్రమ సంబంధం మీకు గతంలో ఏమైనా తెలుసా? గతంలో అంటే అంతకుముందు ఒకసారి ఉంటే హెచ్చరించాము. దాన్ని బట్టి హెచ్చరిస్తే కొన్ని రోజులు బాగానే ఉండింది. తర్వాత మళ్ళీ ఇలా మళ్ళీ ఇద్దరు చాటింగ్ చేసుకొని మళ్ళీ కలిసి అతని మీద ఏమన్నా కేసు పెట్టేవారా మీరు? ఏమన్నా పెట్టాము, కేసు పెట్టాము. ఎక్కడ పెట్టారు? గన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టాము. వాళ్ళు కొద్దిగా చర్య తీసుకోవాలి. ఇప్పుడు మీరును మీ భార్య కలిసి ఉండలేదండి? కలిసి ఉండట్లేదు. వాళ్ళ అమ్మకి మాకు ఎంతకాలం దూరంగా ఉన్నారండి? నెల అవుతుంది. వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పి మేము 10 రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పి పంపించాము. పంపిస్తే వాళ్ళ అమ్మ దగ్గర లేదు. వాళ్ళ అమ్మ దగ్గర ఉందో లేదో తెలియదు. వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నా అని చెప్పి ఫోన్ చేసి మాకు పిల్ల చాలా కారణం అంటే ఎవరు? ఇప్పుడు మీ ఆవిడ ఆడు కలిసి చేశారా లేకపోతే ఏం జరిగిందంట? వాడే చంపేశాడని నాకు చాలా నమ్మకం. వాడికి నచ్చలేదని చెప్పానని, నాలోంచి నచ్చలేదని చెప్పి పిల్లల్ని చాలా చిత్రహింసలు పెట్టి గోరుతో గిల్లి. మీకు ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు. అది గోరుతో గీరి పిల్లల్ని పొట్ట మీద నొక్కేసి